మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ రామలక్ష్మి వెళ్తూ ఉంటే ప్రభాస్ రామలక్ష్మి వెనక పడుతుంటాడు. వెంటనే రామలక్ష్మి చీ కొడుతూ ఉంటుంది. ప్రభాస్ చెంపపై కొడుతుంది. అయినా కూడా ప్రభాస్ రామలక్ష్మిని టచ్ చేసి చెంపదెబ్బ కొట్టినందుకు చాలా సంతోషపడుతూ ఉంటాడు. అయినా నువ్వు నాతో వచ్చేయచ్చు కదా, ఇప్పుడు నీకెవరున్నారు? నిన్ను ప్రేమించి పెళ్ళన్నోడే నీకు హ్యాండ్ ఇచ్చాడు. మీ శ్రీను బావ నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అజ్జ హ్యాండ్ పట్టుకునేశాడు. నీ పెళ్ళి కాదని, నీ పెళ్ళి మీ బాబు చేయలేడని ఊరంతా కూడా బ్యాండ్ వేసుకొని ప్రచారం చేస్తున్నాడు. ప్రచారం అయిపోయింది కూడాను. నీకు పెళ్ళి గిల్లి అచ్చిరావు కానీ నాతో వచ్చేయి అని ప్రభాస్ ఇక నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. అర్థమైంది కదా, నాతో వచ్చేసి రామలక్ష్మి అని ప్రభాస్ రామలక్ష్మి చేపట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే శౌర్య వచ్చి ప్రభాస్ చెయ్యిని గట్టిగా అడ్డుపట్టుకుని పక్కకు తోసేస్తాడు. రామలక్ష్మి అన్నేసి మాటలు బ్యాడ్గా మాట్లాడి బాధ పెడుతున్నావు కదా శౌర్యకి ఇక చాలా కోపం వస్తుంది. వెంటనే ప్రభాస్ని అక్కడ ఒక లారీ ఉంటే దానికేసి తలని విసిరి కొడతాడు. మనిషిని లారీకేసి కొట్టడంతో ప్రభాస్ తలకి గాయమవుతుంది. రక్తం కూడా వస్తూ ఉంటుంది. దాన్నంటే నువ్వెవర్రా నన్ను కొట్టడానికి అని ప్రభాస్ గట్టిగా అరుస్తూ కోప్పడతాడు. దానికి నీకు ఏంట్రా సంబంధం అని ప్రభాస్ అంటే అప్పుడే శౌర్య రామలక్ష్మి నాకు కాబోయే భార్య అని గట్టిగా అరుస్తూ చెప్తాడు. రామలక్ష్మి అయితే షాక్ అయ్యి కొంచెం ప్రేమగా శౌర్య వైపే చూస్తూ ఉంటుంది. అగ్ని సాక్షిగా మాకు పెళ్ళి కాకపోయినా మనస్సాక్షిగా నాకు తను ఎప్పుడో భార్య అయిపోయింది అని శౌర్య చెప్తూ ఉంటాడు. రామలక్ష్మి అయితే ఇదంతా విని షాక్ అవుతూ ఉంటుంది. శౌర్య రామలక్ష్మి వైపు చేయి చూపిస్తూ తను నా భార్య అని చెప్తూ ఉంటాడు.